హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ట్యూస్డే ట్రేడ్ చేసుకోవడానికి మండే రోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఇచ్చిన లెవెల్స్, రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ అనేవి ఏ విధంగా పనిచేశాయి, ఏ ప్యాటర్న్స్ వచ్చాయి, మనం ఎలా ట్రేడ్ చేశాము, మనం ఇచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ అనేది మార్కెట్ రెస్పెక్ట్ చేసుకుందా లేదా అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకున్న తర్వాత వెడ్నెస్డే ట్రేడ్ చేసుకోవడానికి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ అనేది తీసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఫస్ట్ నేను ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూస్తున్నాను. చూడండి, బ్యాంక్ నిఫ్టీ మనకి మండే రోజు ట్యూస్డే ట్రేడ్ చేసుకోవడానికి తీసుకున్న లెవెల్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. నేను ఒకసారి జూమ్ చేస్తున్నా చూడండి, ఎందుకంటే మనకేమైంది, మార్కెట్ రెసిస్టెన్స్ పైనే ఓపెన్ అయ్యింది. నేను జూమ్ చేస్తున్నా, ఒకసారి చూడండి క్లియర్గా. ఓకేనా? జూమ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమైద్ది మనం ఎక్కడ ఏ లెవెల్స్ తీసుకున్నాం అనేది మనకి ఈజీగా అర్థమైద్ది. ఒకసారి జూమ్ చేస్తా, వెయిట్. చూడండి ఫ్రెండ్స్, ఏమైంది, ఇక్కడ మనం ఇచ్చిన రెసిస్టెన్స్ పైన మార్కెట్ ఓపెన్ అయ్యి ఒకసారిగా పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత ఏమైంది, సస్టైన్ చేసింది కొద్దిసేపు. మార్కెట్ ఏమైంది, పైనే కొద్దిసేపు సస్టైన్ చేసింది. సస్టైన్ చేసుకుని ఏమైంది, పర్ఫెక్ట్గా బ్రేక్ అయ్యేమైంది ఫ్రెండ్స్. పర్ఫెక్ట్గా మనం ఇచ్చిన రెసిస్టెన్స్ని సపోర్ట్గా యాక్ట్ చేసుకుంది. ఇక్కడ ఏమైంది, ఇప్పుడు రెసిస్టెన్స్ సపోర్ట్గా వచ్చి ఇక్కడ నుంచి ఏమైంది, మార్కెట్ మ్యాక్సిమం సైడ్కి వెళ్ళింది. కానీ ఇక్కడ క్యాండిల్ ఫార్మేషన్ అనేది పర్ఫెక్ట్, అంటే పెద్ద క్యాండిల్స్ వచ్చాయి. ఇక్కడ ఏమైనా చాలా కన్ఫ్యూజ్ అయి ఉంటే ఎవరైనా ఓకే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ నుంచి బై చేస్తారు, లేకపోతే ఇక్కడ ఏం చేస్తారు, ఒక సిఈ అయినా బై చేస్తారు. ఏదైనా ఒక ఇక్కడ ఒక స్ట్రైక్ సెలెక్ట్ చేసుకొని, స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకొని, ప్రీమియం ప్రైస్ చూసుకొని సి అనేది సెలెక్ట్ చేస్తారు. లేకపోతే ఏంటి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఒక ప్యాటర్న్ ఉంది, చూసారు ఎవరైనా? ఇక్కడ కూడా ఒక ప్యాటర్న్ ఉంది మనకి, తెలుసా? ఇక్కడ ఒక ప్యాటర్న్ కూడా వచ్చింది మనకి, పర్ఫెక్ట్ ఒక ప్యాటర్న్ కూడా వచ్చింది. ఇది బ్రేక్ అయిన తర్వాత కూడా మనం బై చేసుకుంటాము. స్టాప్ లాస్ ఎక్కడ ఇస్తాము ఏంటనేది మన కోర్సులో కూడా డిస్కస్ చేస్తాం మేము, ఎందుకంటే ఇక్కడ సింపుల్గా ఏదో చెప్తే మీకు సింపుల్గా వచ్చేది కాదు. ఓకేనా? నెక్స్ట్ ఏమైంది, మనకి ఇక్కడ కూడా మనము సిఈ బై చేసుకుంటాం, లేకపోతే ఫ్యూచర్స్లో రిస్క్ రివార్డ్ చూసుకొని కూడా మనం సింపుల్గా బై చేసుకుంటాము. ఒకటే ఫ్రెండ్స్, మనం తీసుకున్న లెవెల్స్ కాడ మార్కెట్ వచ్చిన తర్వాత మాత్రమే ట్రేడ్ చేయాలి. మీకు ఇక్కడ నుంచి అప్ సైడ్కి వెళ్ళిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ లెవెల్ పనిచేయదు అనుకుంటాం, కానీ మార్కెట్ ఏమైంది చూసారా, మళ్ళీ రిజెక్ట్ అయింది. పర్ఫెక్ట్గా మళ్ళీ వచ్చి మనం ఇచ్చిన రెసిస్టెన్స్ దగ్గర నుంచి అప్ సైడ్కి వెళ్ళింది. మార్కెట్ పర్ఫెక్ట్గా అప్ సైడ్కి వెళ్ళింది. చూసారా ఎంత సింపుల్గా, మనకి టెన్షన్ పడాల్సిన అవసరం అనేది లేదనమాట మార్కెట్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ కూడా చూడండి, లెవెల్స్ జూమ్ చేస్తున్నా ఒకసారి నేను. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ కూడా ఏమైంది, పర్ఫెక్ట్గా మనం ఇచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ మొత్తం బ్రేక్ చేసుకుంది ఒకటేసారి. ఏమైంది, రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ అనేది పైన గ్యాప్ అప్ ఓపెన్ అయింది, బ్రేక్ చేసుకొని పైన గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఏమైంది ఫ్రెండ్స్, మళ్ళీ మార్కెట్ సేమ్ ఎక్కడికి వచ్చింది, పర్ఫెక్ట్గా మనం ఇచ్చిన సపోర్ట్ దగ్గరకు వచ్చింది. ఎక్కడికి వచ్చింది, మనం ఇచ్చిన మార్కెట్లో ఏమైంది ఫ్రెండ్స్, గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఏమైంది, మార్కెట్ కొంచెం పైకి వెళ్ళింది నిఫ్టీ. మళ్ళీ ఏమైంది, మనం ఇచ్చిన రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చింది. రెసిస్టెన్స్ దగ్గరనే చూసారా మార్కెట్ అనేది ఇక్కడ ఒక ప్యాటర్న్ వచ్చింది. అయినా సరే ఇక్కడే కొద్దిసేపు మనకి మార్కెట్ అనేది సింపుల్గా ఇక్కడే యాక్ట్ చేసుకుంది, రెసిస్టెన్స్ని సపోర్ట్గా యాక్ట్ చేసుకుంది. నెక్స్ట్ ఏమైంది, మనకి ఇక్కడ సమ్ ప్యాటర్న్స్ వచ్చాయి. మీరు ఈ ప్యాటర్న్స్ నేర్చుకుంటే సింపుల్గా అర్థమవుతుంది, ఎవరికైనా సరే సింపుల్గా అర్థమవుతుంది. ప్యాటర్న్స్ అనేవి మనం చూడండి, ఇక్కడ ప్యాటర్న్స్ ఉంటాయి, ప్యాటర్న్స్ నేర్చుకోవాలి. ఎందుకంటే సింపుల్గా ఏదో ఇలా చెప్తే వస్తుంది అనేది కాదు మార్కెట్. ఓకేనా? ఇక్కడ ఎప్పుడైతే బ్రేక్ అయిందో మనం ఏం చేస్తాము, ఇందులో కూడా సిఈ అనేది బై చేసుకుంటాం. ఇక్కడ ఏదైనా ఒక స్ట్రైక్ సెలెక్ట్ చేసుకొని, ఓకే, లేకపోతే మీరు ఫ్యూచర్లో ఇక్కడ రిస్క్ రివార్డ్ తీసుకొని మనం బై చేసుకుంటాం. ఎందుకంటే మన సినారియో ప్రకారం 3 మినిట్స్ స్కాన్లు అర్థం కాకపోతే మనం కొత్త సినారియోలు ప్లాన్ చేసుకుంటాం. అప్పటికప్పుడు మనకు ప్యాటర్న్స్ నేర్చుకున్నాం అనుకో, సింపుల్గా అర్థమైద్ది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనం వెడ్నెస్డే ట్రేడ్ చేసుకోవడానికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ అనేది తీసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మనం వెడ్నెస్డే ట్రేడ్ చేసుకోవడానికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ అనేది తీసుకుందాం ఫ్రెండ్స్. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏం లేదు, మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఫ్యూచర్లో కూడా ట్రేడ్ చేస్తాం కాబట్టి మేము ఫ్యూచర్ చార్ట్ తీసుకొని లెవెల్స్ తీసుకుంటున్నాము. పర్లేదు, మనకి మీరు ఈ లెవెల్స్ చూసేసి ఆప్షన్స్లో కూడా ట్రేడ్ అనేది సింపుల్గా చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకేనా? ఫస్ట్ మనం బ్యాంక్ నిఫ్టీలో తీసుకుందాం. బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు మన ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం రెసిస్టెన్స్ వచ్చేసి 31,415 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 31,020. రెసిస్టెన్స్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో 31,415 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 31,020. ఈ రోజుల్లో హై మాత్రమే మనకు మన ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం బ్యాంక్ నిఫ్టీలో రావడం అనేది జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్
మనం ఇక్కడ ఏ విధంగా ట్రేడ్ చేస్తామో చూసుకున్న తర్వాత నిఫ్టీలో మనం లెవెల్స్ అనేది తీసుకుందాం. ఓకేనా, చూడండి మీకు తెలుసు కదా, చాలా జాగ్రత్తగా ట్రేడింగ్ చేయాలి. మనకి ఇందులో ఏమన్నా ఎలాంటి క్యాండిల్ ఫార్మేషన్ కానీ లేకపోతే రానప్పుడు ఏం చేస్తామో మనకు అప్పటికప్పుడు మనకున్న ట్రేడింగ్ సెటప్ అనేది చేంజ్ చేసుకుని కూడా మనం ట్రేడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, చూడండి ఇప్పుడు ఏముంది, మార్కెట్ ఎక్కడుంది, కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి రెసిస్టెన్స్కి నియర్గా ఉంది కదా. రెసిస్టెన్స్ దగ్గర కనుక కింద సస్టైన్ అయ్యి ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వస్తే కన్ఫర్మేషన్ క్యాండిల్ మనం ఏం చేస్తాము, 3 మినిట్స్లో ట్రేడ్ చేస్తాం. ఓకే, 5 మినిట్స్లో కూడా ట్రేడ్ అనేది చేస్తాం కదా. 3 మినిట్స్లో చేస్తాం, 5 మినిట్స్లో చేస్తాం. కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది, ఇక్కడ ఏం చేస్తాం, కింద సెల్ చేస్తాం, మన హారిజాంటల్ లైన్ పైన స్టాప్ లాస్ ఇస్తాం. ఓకే, ప్రైస్ కనుక ఇక్కడ ఎక్కడో ఓపెన్ అయ్యి ఒకవేళ సపోర్ట్ దగ్గర నుంచి రివర్స్ తీసుకుంటే ఇక్కడ మనకు ఖచ్చితంగా బుల్లిష్ ప్యాటర్న్ రావాలి. తర్వాత కన్ఫర్మేషన్ క్యాండిల్స్ కూడా మనకి వచ్చిన తర్వాత కింద స్టాప్ లాస్ ఉంచి ఇక్కడ నుంచి మనం బై చేస్తాం. ఒకవేళ మీరు ఆప్షన్లో చేయాలనుకుంటే ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ ఏదైనా ఒక స్ట్రైక్ ప్రైస్ తీసుకొని ఓకేనా సిఈ బై చేస్తారు. లేకపోతే ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ నుంచి ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ తీసుకొని ఇక్కడ నుంచి డౌన్ అవుతుంటే ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ తీసుకొని ఇక్కడ మీరు ఏం చేస్తారు, పిఈ కూడా బై చేసుకుంటారు. వెరీ సింపుల్ ఆప్షన్లో చేసుకోవడం కూడా. నెక్స్ట్ ఏంటి, మనకు రివర్స్ సినారియో అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, మనకు బ్రేక్అవుట్. సపోజ్ రెసిస్టెన్స్ 3 మినిట్స్ క్యాండిల్లో పర్ఫెక్ట్ ఒక స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్ అయితే ఇక్కడ ఎమ్మటే ట్రేడ్ చేయకుండా మళ్ళీ ఏం చేయాలి, రీటెస్ట్ కోసం వెయిట్ చేయండి. రీటెస్ట్ వచ్చిన తర్వాత ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ పర్ఫెక్ట్ ప్యాటర్న్ వస్తే ఇక్కడ బై చేస్తాం, ఇక్కడ స్టాప్ లాస్ ఇస్తాం. సేమ్ ఇక్కడ కూడా అంతే, తెలుసు కదా. సేమ్ మనకి డౌన్ సైడ్ కూడా సపోర్ట్ బ్రేక్ అయిన తర్వాత ఏం చేస్తాం, ఎమ్మటే ట్రేడ్ చేయం. ఖచ్చితంగా మార్కెట్ ఏం చేయాలి, రీటెస్ట్ చేసుకోవాలి. ఇక్కడ బేరిష్ ప్యాటర్న్ రావాలి, కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని పైన స్టాప్ లాస్ ఇస్తాం, మనం డౌన్ సైడ్ అనేది సెల్ చేసుకుంటాం. సింపుల్. ఓకేనా, నిఫ్టీలో చూద్దాం. నిఫ్టీ ఫ్రెండ్స్, నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 13,955 టు 13,966, అంటే 10 రూపీస్ డిఫరెంట్ ఉంది. ఇది ఛానల్, ఈ ఛానల్ ఎలాంటి ట్రేడ్ అనేది చేయొద్దు, ఛానల్లో అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఛానల్లో ఉన్నప్పుడు. సపోర్ట్ ఫ్రెండ్స్, సపోర్ట్ వచ్చేసి 13,893, అగైన్ సపోర్ట్ వచ్చేసి 13,867 రూపీస్. నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 13,955 టు 13,966, సపోర్ట్ వచ్చేసి 13,893, అగైన్ సపోర్ట్ వచ్చేసి 13,867 రూపీస్. నిఫ్టీ లెవెల్స్ తెలుసు కదా, మనం ఏ విధంగా ట్రేడ్ చేస్తాము. సేమ్ అంతే, రెసిస్టెన్స్ కాంచి ఖచ్చితంగా బేరిష్ ప్యాటర్న్ రావాలి, పైన స్టాప్ లాస్ ఇవ్వాలి. సపోర్ట్ దగ్గర ఏం చేస్తాం, మనకి బుల్లిష్ ప్యాటర్న్ రావాలి, కన్ఫర్మేషన్ క్యాండిల్ రావాలి. బ్రేక్అవుట్ అయినమంటే ట్రేడ్ చేయకుండా రీటెస్ట్ చేసుకొని ఏదైనా క్యాండిల్ ఫామ్ వస్తే అప్ సైడ్ అయితేనేమో మనకేమొస్తాయి, బుల్లిష్ క్యాండిల్స్కి ప్యాటర్న్ వస్తాయి. డౌన్ సైడ్ అయితే ఏమొస్తాయి, మనకి బేరిష్ క్యాండిల్స్కి ప్యాటర్న్స్ వస్తాయి. సింపుల్గా చూసుకొని మీరు ట్రేడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడేమో ట్రేడ్ చేయం, ఖచ్చితంగా రీటెస్ట్ అనేది చేయాలి. మీరు కప్కి వెళ్తుంటే సిఈ బై చేస్తాం, డౌన్కి వెళ్తుంటే పిఈ బై చేసుకుంటాం. ఓకేనా, సింపుల్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే పర్ఫెక్ట్గా మనం ఇచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ని యాక్ట్ అయ్యి మనం ఇచ్చిన సినారియో ప్రకారం వస్తేనే మీరు ట్రేడ్ చేయాలి. లేకపోతే ఎలాంటి ట్రేడ్ అనేది చేయాల్సిన అవసరం అనేది లేదు. మన లెవెల్స్ చూసి ట్రేడ్ చేసే వాళ్ళు మాత్రం ఒకటే లాజిక్ ఏంటంటే, మనం ఇచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ అనేవి ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం తీసుకుంటాము. ఆ లెవెల్స్ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. ఓకేనా, 80% యాక్యురసీ ఉంటుంది. మీకు ఆ లెవెల్స్ వస్తేనే ట్రేడ్ అనేది చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ట్రేడ్.